జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, 6వ స్థానంలో కుజుడు యోగిస్తున్నారు, లాభస్థానంలో శని భగవానుడు యోగిస్తున్నారు. వృషభ లగ్నానికి పరమయోగకుడు శని. అలాంటి శని లాభస్థానంలో ఉన్నప్పుడు యోగిస్తారు, మంచి ఫలితాలంటూ ఇస్తారు. 3 గ్రహాలు వృషభ రాశి వారికి యోగిస్తున్నాయి, మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. దుర్గాదేవిని ఆరాధించండి, దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. 6వ స్థానంలో బుధుడు ఉన్నారు, కొంచెం పెసలు దానం చేయండి బ్రాహ్మణుడికి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. సోమవారం రోజున శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు అనుకున్న పని సవ్యంగా జరుగుతుంది. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. ఆ రోజు స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేక ఫలితాలు ఉంటాయి, ధన నష్టం వస్తే శత్రువులు ఉంటారు, జాగ్రత్త తీసుకోండి. వృషభ రాశి వారికి కుటుంబ పరంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. 2వ స్థానంలో గురువు గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడుపుతారు ఈ వారం అనేది. ధనపరంగా మాత్రం మీకు ఎటువంటి లోటండు ఉండదు. లాభస్థానంలో శని భగవాన్ ఉన్నారు, దాని మూలంగా ధనం అనేది ఖచ్చితంగా సమయానికి అందుతుంది, చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశం ఉన్నది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. పంచమాధిపతి అయిన బుధుడు 6వ స్థానంలో ఉంటాము, మరియు ఇక్కడ శని భగవానుడు కూడా మీకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు పంచమ స్థానం మీద, కొంచెం జాగ్రత్త తీసుకోండి. మరియు శుక్రుడు కూడా నిజపడబోతున్నాడు ఇక్కడికి వచ్చేసి, దీని మూలంగా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. లవర్స్కి మాత్రం అంత అనుకూలంగా అయితే లేదు ఈ వారం అనేది. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు, 1 కాదు 2 కాదు 4, 5 ఉంటారు ఈ వారంలో మీకు శత్రువులు. జాగ్రత్త తీసుకొని కాలభైరవాష్టకాన్ని చదువుకోండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి అయితే ఉంటాయి ఈ వారంలో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే సప్తమాధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో ఉన్నారు. రుణ రోగ శత్రు స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మ్యారేజ్ పరంగా మాత్రం మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి మ్యారేజ్ పరంగా. బిజినెస్ పరంగా మీకు వ్యతిరేకత ఫలితాలు అయితే ఉన్నాయి ఈ వారంలో. బిజినెస్ పరంగా పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి, ఇబ్బంది పడతారు ఈ వారం అనేది. కెరియర్ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. 10వ స్థానంలో రాహు ఉన్నారు, గురువు గారి నవమ దృష్టితో రాహు గారిని చూస్తారు, దీని మూలంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.